ఈరోజు మన పాలమూరు జిల్లాలో ఒక అద్భుతమైన ప్రయోగం ఇక్కడ గత 42 రోజుల నుంచి జరుగుతుంది. పాలమూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలని, వాళ్ళలో మంచి ప్రతిభ ఉన్న పిల్లలందరినీ ఒక 45 రోజుల క్యాంపు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా మన ఇక్కడ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ముందుకొచ్చి ఈ పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దాలి అన్న ఒక ఉద్దేశంతో వారు ఈ విధమైన ప్రయత్నం చేయడం చాలా అభినందనీయం. ఈరోజు ఆ పిల్లలతో సార్ ఎమ్మెల్యే గారి సమక్షంలో వారితో మాట్లాడే అవకాశం కల్పించింది. పిల్లలు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ 42 రోజులు అంటే మొత్తం 45 రోజుల క్యాంపు యొక్క ప్రభావం వాళ్ళ మీద చాలా చక్కగా ఉందని మనం గమనించవచ్చు. ఎందుకంటే విద్య అన్నది చాలా ఒక ప్రభావవంతమైన ఆయుధం. దాన్ని కనుక మనం చక్కగా వినియోగించుకుంటే పిల్లల భవిష్యత్తు చక్కగా ఉంటుందన్న ఒక మహోత్తరమైన ఉద్దేశంతో వారు సంకల్పించిన ఈ కార్యక్రమం, దానితో పాటు వందే మాతరం ఫౌండేషన్ శ్రీ రవీంద్ర గారి యొక్క నాయకత్వంలో ఈ క్యాంపు జరగడం, తర్వాత ఇక్కడ వారి ప్రతినిధి రాజమల్లేశం గారు వారు కూడా వచ్చి ఇక్కడ మనోహర్ గారు మరియు రవీంద్ర గారు వీరందరూ కూడా పిల్లల్ని చాలా చక్కగా చూసుకుంటూ వారికి కావలసిన సౌకర్యాలన్నీ కూడా, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు వాళ్ళకి కావలసిన వసతి, ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన భోజన వ్యవస్థ ఇదంతా కూడా ఆయన స్వయంగా చేశారని తెలిసి చాలా సంతోషమైంది నాకు. ఇటువంటి ప్రయత్నం అన్ని చోట్ల జరగాలి. దీనితో పాటు శ్రీరామ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ఈ సంవత్సరం వచ్చే పరీక్షల్లో 2.2 కోట్ల 20 లక్షల రూపాయల బహుమతులు కూడా వారు ప్రకటించారు. ఇది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ఒక అద్భుతమైన అవకాశం. దాన్ని కూడా పిల్లలు వినియోగించుకోవాలని, రాబోయే ఈ 10వ తరగతి పరీక్షల ద్వారా వారందరూ కూడా మన IIITలో అడ్మిషన్ సాధించాలన్నది ఎమ్మెల్యే గారి యొక్క విశిష్టమైన ఆలోచన. కాబట్టి అది సఫలీకృతం కావాలి. పిల్లలందరూ కూడా వారి భవిష్యత్తు చక్కగా తీర్చిదిద్దబడగలగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, ఆ పిల్లలతో మాట్లాడడం, ఎమ్మెల్యే గారిని కలవడం ఇదంతా కూడా ఒక గొప్ప అదృష్టం. కాబట్టి మరి ఒకసారి అందరికీ శుభం జరగాలని, ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలో మరియు దేశంలో ఉన్న మహిళలందరికీ కూడా అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. IIITలో అడ్మిషన్స్ కోసం పాలమూరు జిల్లా విద్యార్థులు కూడా దాంట్లో భాగస్వాములు కావాలి, అడ్మిషన్స్ దొరకాలన్న ఉద్దేశంతో మహబూబ్ నగర్ ఫస్ట్ మరియు వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 45 రోజుల క్యాంపుకి ప్రముఖ గతంలో ఉన్నత స్థానాల్లో IPS ఆఫీసర్గా ఉండి ఎన్నో కేసులను ఛేదించి ఈరోజు భవిష్యత్ భారతదేశానికి మంచి పౌరులను తయారు చేయాలి, దేశం బాగుండాలంటే అది విద్యార్థులు రేపటి పౌరులతో సాధ్యమని చెప్పి విద్య మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళకు ఎన్నో లక్షల మంది విద్యార్థులకు మోటివేషన్ క్లాసులు ఇస్తూ వాళ్ళని సరైన దారిలో పెడుతున్న పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు ఈ క్యాంపుకు రావడం అనేది చాలా శుభ సూచకం. ఆ పిల్లల అదృష్టం. వారు ఇచ్చిన మోటివేషన్ స్పీచ్ ఖచ్చితంగా పిల్లలు ప్రభావితమవుతారు. వాళ్ళ జీవితంలో ఈరోజు ఒక మరుపురాని రోజుగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. వారు ఇలాగే ఇంకా పాలమూరు పట్టణానికి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు వారు ఇలాగే వచ్చిపోవాలని చెప్పి పాలమూరు పట్టణ ప్రజల తరఫున వారిని కోరుకుంటా ఉన్నా. అనేక కార్యక్రమాల్లో వారి సూచనలు సలహాలు కూడా మాకు ఇవ్వాలి. మా మహబూబ్ నగర్ పిల్లలు, ఉమ్మడి పాలమూరు జిల్లా పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలా, దానికి కావాల్సిన మేధస్సును, కార్యాచరణను వారి నుంచి కూడా మేము తీసుకొని భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు ఎట్లా చేయాలని చెప్పి వాటిని ఆచరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొకసారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. వారికి షెడ్యూల్ చాలా టైట్గా ఉన్నప్పటికీ ఈ పిల్లలకు కరెక్ట్ టైంలో కరెక్ట్ మోటివేషన్ ఇచ్చారు. అంటే 14వ తారీఖు నుంచి పిల్లల 10వ తరగతి పరీక్షలు మొదలవుతాయి. కాబట్టి ఈరోజు మనం 8వ తారీఖు కాబట్టి లాస్ట్ మినిట్లో కూడా కరెక్ట్గా పరీక్ష హాల్లో ఏం చేయాలా, ఎట్లా ప్రిపేర్ కావాలి, 4-5 రోజులు ఆ స్ట్రెస్ని ఎట్లా అధిగమించాలా, మంచి రిజల్ట్ ఎట్లా రావాలా, క్వశ్చన్ పేపర్ని ఎట్లా డీల్ చేయాలని చెప్పి చాలా చక్కగా వారి అనుభవంతో పిల్లలందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు. పిల్లలందరి తరఫున, మా 2 సంస్థల తరఫున, ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు, కోఆర్డినేటర్స్ తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాం.